అందరికీ నమస్తేనండి. నా పేరు అవనీష్. మాది బెజవాడ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్. ఇదిగోండి మేము వేసిన మినుము పంట. ఇది పెద్ద మడి అండ్ ఇది వచ్చేసి చిన్న మడి అండి. పెద్ద మడిలో వచ్చేసరికి మీరు చూస్తే ఇదిగోండి మొలక ఫుల్గా గ్రో అయిపోయింది. పైన ఉన్న 3 లీవ్స్ కూడా వచ్చినాయి. ఎందువల్ల అంటే దీన్ని మేము తడిపిన తర్వాత నెక్స్ట్ రోజు దీన్ని తడపబోతున్నాం. ఈ చిన్న మడిని తడుపుతుండగా మోటార్ అనేది కాలిపోయింది. కాలిపోయేసరికి దానికి రిపేరింగ్కి ఒక 4 days టైం పట్టింది. వైండింగ్ కాలిపోయిందంట. ఇంకా అది చేయించిన తర్వాత ఇది కొంచెం ఒక 5 days వెనకైంది. అందువల్ల మీరు చూస్తే ఇక్కడ మొలకలు అనేవి చూడండి లైట్గా వచ్చినాయి. తర్వాత ఈ ఇందుట్లో అండి కంప్లీట్ మేము ఆర్గానిక్గానే పండిస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఆవు పాలతో క్లీనింగ్ అనేది చేసాము. అసలు విత్తనం అనేది ఉప్పాల ప్రసాద్ గారు అని చెప్పేసి ఘంటసాల పాలెం నుంచి తీసుకొచ్చాం. GU2 వెరైటీ మంచిగా పెరిగిద్ది కలుపుని తొక్కేసి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము. తర్వాత ఆత్కూరులోని సీతారాం ప్రసాద్ గారు ఆయన కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు మాకు. ముందుగా ఆవు పాలతో విత్తనాలని శుద్ధి చేయడం కానీ, తర్వాత ఘనజీవామృతం ఒక 100 kgs జల్లమన్నారు. ఆయన దగ్గర మేము తీసుకొని మొత్తం జల్లామండి. అంటే అది ఎందుకోసం అంటే మామూలుగా జనరల్గా ఈ మినుములు పంట వేసేటప్పుడు దాంతోపాటు పిండి అంటారు, అది యూరియా అంటారండి. అలాంటిది వేస్తారు జనరల్గా. కాకపోతే మనం ఏంటంటే ఆర్గానిక్గా చేద్దామన్న ఉద్దేశంతో ఆయన దగ్గర ఘనజీవామృతం తీసుకొని, అదేం లేదండి ఆవు మూత్రమును పేడతో డ్రై చేసిన కంపోస్ట్ అనమాట, అది జల్లాము 100 kgs. ఆ తర్వాత ఇక్కడ మొలక ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ స్లో అయింది. ఎందుకంటే వాటర్ వల్ల ఒక 1 week డిలే అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్గా పురుగు పడుతుంది, అది గమనించాము. ఇదిగోండి ఇక్కడ ఆకునైతే తినడం జరుగుతుంది, హోల్స్ పడ్డాయి కదా. ఇందుకోసమని మేము సురేందర్ రెడ్డి గారు అని చెప్పేసి పెనుమాక అమరావతి ఉండవల్లి దాటి అమరావతి వెళ్ళే వైపుల దారిలో పెనుమాకలో సురేందర్ రెడ్డి గారు, ఆయనది వ్యవసాయ క్షేత్రమే. ఆయన పంచగవ్య సప్లై చేస్తారు, పుల్ల మజ్జిగ కానీ, తర్వాత ఇంకా కొన్ని ఆర్గానిక్ మందులు కానీ కంప్లీట్గా ఆయన సప్లై చేస్తారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొన్ని పద్ధతులు అంటే పంట లైక్ పూత పట్టిన తర్వాత పూత రాలకుండా ఉండడానికి, నిలవ ఉండడానికి, తర్వాత పెరుగుదలకి అన్ని కంప్లీట్గా ఆర్గానిక్గానే మనకి ఇచ్చారు. అవి నేను మీకు ఒక వీడియోలో కూడా చూపిస్తాను. అయితే ఇదిగోండి పురుగుకి ఆయన ఒకటి చెప్పారు మందు, ఇంకా అది స్ప్రే చేస్తున్నాం ఇవాళ. ఇది అయిపోయిన 3 daysకి పెరుగుదలకు కూడా కంప్లీట్ ఆర్గానిక్దే, అది కూడా చూపిస్తాను నేను మీకు స్ప్రే చేసే రోజు. అయితే ఈ పంట మాత్రం నష్టం వచ్చినా లాభం వచ్చినా కంప్లీట్గా ఆర్గానిక్గానే చేద్దామనండి. ఎవరన్నా జనరల్గా ఆర్గానిక్గా చేసేవాళ్ళు బయట ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఎంతవరకు వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది మనకే ఐడియా లేదు. జస్ట్ సింపుల్గా ఆర్గానిక్ అని చెప్పేసి చూపించేస్తున్నారు. కానీ ఆర్గానిక్గా చేసేటప్పుడు చాలా నష్టం వచ్చింది. దాన్ని తట్టుకొని నిలబడ్డవాడు సక్సెస్ అవుతాడు. కానీ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆర్గానిక్గా చేశారనేది నమ్మలేం. సో ఇప్పుడు మేమంటే కొత్త కాబట్టి కంప్లీట్గా ఆర్గానిక్గానే, ఇప్పుడు మాకేదో దీని మీద వచ్చేయాలని కాకుండా ఆర్గానిక్గా ట్రై చేద్దాము, కుదిరిందంటే మా ఇంట్లో వాడుకోవచ్చు, ఎక్కువైంది అనుకోండి బయట ఇచ్చుకోవచ్చు. ఆ కాన్సెప్ట్తోనే ఇందులోకి స్టార్ట్ చేశాము. ఇది పంట ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కంప్లీట్ ఆర్గానిక్గా అయితే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాము. ఓకే అండి, థ్యాంక్ యూ.